హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మా వారు ఎప్పుడు రాగి జావ కాయమన్నా నేను ఇట్లానే కాస్తాను. చాలా బాగుంటుంది. ఆ డే అంతా మన టమ్మీ చాలా తేలిగ్గా ఉంటుందండి. దీంట్లో మజ్జిగ వేసుకుని తాగొచ్చు, అలానే నిమ్మరసం పిండుకొని తాగొచ్చు. మార్నింగే వేడి వేడిగా తాగుతుంటే మన పొట్టలో కూడా హాయిగా ఉంటుందండి. మొలకెత్తిన పప్పు ధాన్యాలు, ఇది రాగు సిరిగాయ అండి. రాగు సిరిగాయని శుభ్రంగా కూరేసుకున్నాను. అలానే క్యారెట్, కరివేపాకు, అల్లం ముక్కలు, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. కానీ కొంతమందికి బీట్రూట్ నచ్చదు కదా, అలానే నాకు కూడా బీట్రూట్ నచ్చదండి. కొంచెం నీళ్ళు అయితే వేసుకుని ఇందులో మనం నానబెట్టుకున్న పప్పు దినుసులన్నీ వేసేసుకోవాలండి. అట్లానే రాగి పిండిలో వాటర్ అనేది వేసుకుని కాస్త నాననివ్వాలి ఆ పిండి అనేది. క్యారెట్స్ కావాలితే మీరు వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. అట్లానే జీలకర్ర వేసుకోవచ్చు, అట్లానే వాము వేసుకోవచ్చు. ఎక్కువ కాదండి, జస్ట్ వేసామా లేదా అంతే. ఆ ఫ్లేవర్ తెలిసిందా లేదా. నేను దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్సేనండి. మన బాడీలోకి వెళ్తే అది చాలా మంచిది. వాటర్ బాయిల్ అవి మనం వేసుకున్న పప్పు ధాన్యాలన్నీ కాస్త ఉడికిన తర్వాత ఈ రాగి పిండిని కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోండి. ఒక ప్లేట్లో ఒక ఎగ్, ఒక ఖర్జూర్, ఒక గ్లాసు రాగి జావ చాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మిల్లెట్స్తో నేను ఉప్మా అయితే ఎలా చేశానో చూపిస్తాను. అట్లానే దోశ బ్యాటర్ ఎలా కలిపానో కూడా చూపిస్తానండి. థ్యాంక్ యూ ఆల్.